నా పేరు మధు. మా తాతయ్యని ఇక్కడ ఆరోగ్యం బాగాలేకుంటే లలిత కిడ్నీ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇంతకుముందు ఒక 4 సంవత్సరాల కిందట తనకు తీవ్రమైన అనారోగ్యం జరిగింది. అప్పుడు మా జగిత్యాలలో కానీ కొరుట్ల పట్టణంలో కానీ ఏ వైద్యులు కూడా చూపించినా కూడా ఇతడిగా బ్రతికే పొజిషన్ అని చెప్తే మేము చాలా బాధపడ్డాము. సరే ఎట్లన్నా కానీ అని చెప్పి ఒకసారి శ్రీకాంత్ గారికి చూపిద్దామని లలిత కిడ్నీ హాస్పిటల్కి వచ్చినాం. సార్ దాన్ని ఐడెంటిఫై చేసి ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసాడు. అప్పటి నుంచి హెల్దీగా ఉండి మంచి ఆయన యాక్టివ్ అయ్యిండు. తనంతట తాను పనిచేసుకోగలిగి ఇప్పుడు 4 సంవత్సరాలు బెంగళూరు వెళ్ళి ఆయన పనిచేసుకోగలిగిండు. ఇప్పుడు కూడా ఇంకో నాకు వేరే ఇబ్బంది ఉన్నది, నాకు ఏ దావకాలను చూపేయకుండా నేను శ్రీకాంత్ గారు చేస్తేనే చేయించుకుంటా, లేకుంటే నాకు ఏ ఆపరేషన్ వద్దనంటే నువ్వు జగిత్యాలు కూడా వదిలిపెట్టి కరీంనగర్లో ఏ హాస్పిటల్లో వెళ్లకుండా శ్రీకాంత్ సార్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకున్నందుకు మేము ఈ రోజు నిజంగానే పొద్దునేసి దేవుని ఎంత గుర్తు చేస్తాడో శ్రీకాంత్ అని గుర్తు చేస్తాడు. నాకు మరో ప్రాణభిక్ష పెట్టింది శ్రీకాంత్ అని చెప్పి మా తాతయ్య గుర్తు చేస్తాడు. నిజంగా మా తాతయ్యకి ఆపరేషన్ చేసి తను బ్రతికిస్తాను, మేమందరం కూడా సంతోషపడుతూ మేము శ్రీకాంత్ సార్ కానీ తర్వాత డాక్టర్ గారికి దీపక్ సార్ గాని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే సార్, అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటారు. మేము జగిత్యాల చాలా దవాఖాలు తిరిగినాం, కూడా ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయలేదు. పోయేసరికి కష్టమే అని చెప్పి అంటే ఒకసారి మనకు పరిచయం ఉంటుంది సార్ శ్రీకాంత్ సార్ దగ్గరికి పోదామని వచ్చినాం. సార్ దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు 4 years దాకా కిడ్నీ రిమూవ్ చేసాం. ఆ రిమూవ్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం యాక్టివ్ అయ్యి ఈ 4 years నుంచి బెంగళూరు పోయి పని చేసుకున్నాడు. తాను పని చేసుకోగలిగాడు. సరే ఇప్పుడు మళ్ళీ 5 రోజుల నుంచి ఇప్పుడు ప్రాబ్లం కానీ అది ఇంపార్టెంట్. అప్పుడే వేయించుకోమన్నాడు. ఇక మెటీరియల్ ఇక పని దొరికింది అదే వేసాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది కానీ కాకపోతే చేయించుకోవాలని ఎందుకంటే నీ కూడా అది కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది. ఏం రోజు మళ్ళీ పుండు చేయబట్టే సార్ ఆ పుండుతో లేకపోతే 200,000 రూపాయలు అయినాయి కానీ పుండు మానలేదు. అందుకోసమే మరి ఇంటికి చేయాలని చేపిస్తున్నాం. ఇక మొన్న చేతులు చేయించుకున్నాం. క్యానింగ్ బిల్డింగ్ అదే చేయించుకున్నాం. పెంచడం ఇప్పుడు నమ్మకం నాకు. కానీ కిడ్నీ మాత్రం ఉండదు సార్. ఎంతో మంది యాత్రలు పోతుంది మనం డబ్బులు పెట్టి ఆయన నన్ను బట్టి ఒక్క సామాన్లు లేకుండా కాడ పెట్టిరు మళ్ళీ ఆ రోజు 2 బాకీలు అన్నీ తీసుకోవాలి. నన్ను బతికించాను. నా కొడుకు బతికించడం మనం శ్రీకాంత్ రోజు తెల్లారి శ్రీకాంత్ గుర్తు ఆహారాన్ని బతికించారు. వీపు వెనకాల నడుములో తరచుగా నొప్పి వస్తుంటాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మందికి స్టోన్స్ ఉంటాయి కానీ పెద్దగా నొప్పి తీవ్రంగా నొప్పి రాకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి స్టోన్స్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే నొప్పి తీవ్రంగా లేనప్పుడు ఎవరు కూడా డాక్టర్ని సంప్రదించరు. కానీ అలాంటి స్టోన్స్ సైలెంట్ గా కింది వాపు పెంచుతూ పోయి ఒక స్టేజ్ ఈ పేషెంట్ లాగానే ఎప్పుడో చీమ్ పట్టిన తర్వాత కానీ బయటపడదు. కానీ ఆ స్టేజ్ వెళ్ళేసరికి కిడ్నీ అంతా వాపు వెళ్ళిపోయి చీమ్ పట్టడం వల్ల మొత్తానికి కిడ్నీ పాడైపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పేషెంట్ ని లైఫ్ సేవింగ్ గా మనం ఫస్ట్ ఒక కిడ్నీ ఒక పైప్ కూర్చోబెట్టి చీమతో బయటకు వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్ ఆపరేషన్ చేసే స్టేజ్ వచ్చిన తర్వాత కిడ్నీ తీసేస్తుంటాము. కానీ పేషెంట్ ఇప్పుడు బాగానే అయ్యారు, కానీ అలాంటి స్టేజ్ రాకుండా ముందే వెనుకలో నడుపులో నొప్పి వస్తుంటే మాత్రము ఒక్కసారి అట్లీస్ట్ స్కానింగ్ చేయించుకుని అది ఏమైనా స్టోన్సా ఏమైనా వేరే ప్రాబ్లమ్ అని తెలుసుకోవడం చాలా ఉపయోగకరమే. వీపు వెనకాల నడుములో తరచుగా నొప్పి వస్తుంటాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మందికి స్టోన్స్ ఉంటాయి కానీ పెద్దగా నొప్పి తీవ్రంగా నొప్పి రాకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి స్టోన్స్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే నొప్పి తీవ్రంగా లేనప్పుడు ఎవరు కూడా డాక్టర్ని సంప్రదించరు. కానీ అలాంటి స్టోన్స్ సైలెంట్ గా కింది వాపు పెంచుతూ పోయి ఒక స్టేజ్ ఈ పేషెంట్ లాగానే ఎప్పుడో చీమ్ పట్టిన తర్వాత కానీ బయటపడదు. కానీ ఆ స్టేజ్ వెళ్ళేసరికి కిడ్నీ అంతా వాపు వెళ్ళిపోయి చీమ్ పట్టడం వల్ల మొత్తానికి కిడ్నీ పాడైపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పేషెంట్ ని లైఫ్ సేవింగ్ గా మనం ఫస్ట్ ఒక కిడ్నీ ఒక పైప్ కూర్చోబెట్టి చీమతో బయటకు వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్ ఆపరేషన్ చేసే స్టేజ్ వచ్చిన తర్వాత కిడ్నీ తీసేస్తుంటాము. కానీ పేషెంట్ ఇప్పుడు బాగానే అయ్యారు, కానీ అలాంటి స్టేజ్ రాకుండా ముందే వెనుకలో నడుపులో నొప్పి వస్తుంటే మాత్రము ఒక్కసారి అట్లీస్ట్ స్కానింగ్ చేయించుకుని అది ఏమైనా స్టోన్సా ఏమైనా వేరే ప్రాబ్లమ్ అని తెలుసుకోవడం చాలా ఉపయోగకరం.